హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ అండ్ హర్ష సాయి తెలుగులో ఉన్న అతి పెద్ద ఘరానా దొంగలు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అసలు మత్తులు పోయేది. అసలు తెలుగు వాళ్ళు కొండేరు పప్పులండి. అంత కొండేరు పప్పులు అంటే అమాయకులు. ఎలాంటి వాడైనా మోసం చేయొచ్చు. మంచిగా మాట్లాడి గుణపం గుచ్చేస్తారు. పూర్తిగా ప్రూఫ్లతో సహా బయోడేటా మీ ముందు పెడతాను. నాకు భయం అవుతుందిరా. సో లెట్స్ స్టార్ట్ అవర్ సాయంత్రం 5 గంటల షో. మొదలు పెట్టండి. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటే ఈ హర్ష సాయి అన్నాడు ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. యువత ఎవరైనా ఉంటే గుర్తుందా? ఇది విను. అదంతా అప్పుడండి. ఈ ఫిట్నెస్ ఎవరు దాకట్లేదని హర్ష సాయి ఏం చేశాడంటే, ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. స్టంట్ ఫిలాంథ్రఫీ అంటే అది చెప్తాను, అంటే దైవ సహాయం. సహాయం? ఎస్, దైవ సహాయం. తర్వాత హర్ష సాయి సినిమా తీసే క్రమంలో సినిమాలో ఉన్న హీరోయిన్ ని రేప్ చేసి ఐఏఎస్ కొడుకు వీళ్ళ నాన్నగారు కలెక్టర్. సో వీళ్ళ నాన్నగారు కలెక్టర్ అయితే సో ఇది అసలు సిసలైన కథ. ఇప్పుడు మాట్లాడుకుందాం నిర్భయంగా నిజాలు. అనగనగనగనగనగనగా 2020 కరోనా సమయం. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువ. 2020లోనే మన హర్ష సాయి 2 కోట్లు స్కామ్ చేశాడు ఆ రోజుల్లో. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. బిల్ గేట్స్ అంతా కష్టపడి సంపాదించింది ఇస్తాడు, వీడు ఎక్కడి నుంచి తెస్తాడు? అలా నాన్నగారు చూస్తే బెకారోడు. ఆడించి అక్కడ కోట్లు వస్తాయి, అడిగినోడికి అడిగినంత అసలు తీసుకో తీసుకో తీసుకో. అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు మీకు తెలుసు కదా, పారీ బెట్టింగ్ మ్యాచ్ చిన్న పిల్లలతో చేశారు, కేక్ కట్ చేసి. నాకు తెలీదమ్మా. తమిళ ఛానల్లో 60 లక్షలు, ఇటు మొత్తం అంతా కలిపితే దగ్గర ఒక 5 కోట్ల మంది ఉన్నారు. ఇంతమందా? ఉల్లిపాయలు అమ్ముకున్న చలే కోటీశ్వరుడు అయిపోతారు మనోడు. కానీ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేశారు. ఎందుకంటే ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి. దేనికోసం? సినిమా తీయడం కోసం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? సంపాదించాడు మనోడు. చరిత్ర ఇది. హర్ష సాయి గారు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడో తెలియదు. ఓకే, లెట్స్ స్టార్ట్ టు మన హేజుడు. తమ్ముడు హేజుడు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఐఏఎస్ కొడుకు. సో పండిత పుత్ర పరమ సొంటహ అన్నందుకు 10,000 మంది 5,000 మంది చూస్తున్నారు. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్ లో దిగారు. పెళ్లికి వెళ్తే మనం ఎలాగెళ్ళాలి, ఒక శోభనానికి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక చావుకి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక కాలేజ్కి వెళ్తే ఒకటి ఎలాగెళ్ళాలి, టేబుల్ వేసేసి ఎవడో చెప్తే ఇడు అమ్మేసేవాడు. రాసుకున్న వాళ్ళు అందరికీ మొక్కలు బబ్బులు ఎక్కిపోయి. అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్ని ఇక్కడ 900 రూపాయలకు అమ్ముతున్నారు. అన్నా నాకు కండోమ్ కావాలని. అన్నా ఇది విను, ఇదే నీ తమ్ముడు, నువ్వు కండోమ్ అడిగేవరా, నేను ఇస్తాను రా, పే చేశాను. ఇలా ఉన్నావేంట్రా నువ్వు?